Welcome to my channel. Today different forms of some confusing verbs చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ఫ్లై. ఫ్లైకి వర్బ్ టు ఏంటిదంటే ఫ్లూ. ఈ స్పెల్లింగ్ FLUW అని, దీని ప్రొనౌన్సియేషన్ ఫ్లూ, ఫ్లోన్. ఓకే, ఫ్లోకి ఫ్లోడ్, ఫ్లోడ్. ఫైండ్కి ఫౌండ్, ఫౌండ్. ఫౌండ్కి ఫౌండెడ్, ఫౌండెడ్. చూడండి, ఫైండ్కి ఫౌండ్, ఫౌండ్. ఫౌండ్కి ఏమో ఫౌండెడ్, ఫౌండెడ్. ఓకే, దీని మీనింగ్స్, యూసేజ్ చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఫ్లై. ఫ్లైకి V2 ఫ్లూ, FLEW ప్రొనౌన్సియేషన్ ఫ్లూ. నెక్స్ట్ ఫ్లోన్. ఓకే, దీని మీనింగ్ ఏంటిదంటే టు మూవ్ ఇన్ ద ఎయిర్. ఎయిర్లో మూవ్ అయ్యే వాటికి ఇది యూజ్ చేస్తారు. ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్. అవేంటి ఎయిర్లో మూవ్ అయ్యేటి? బర్డ్స్, ప్లేన్స్, ఇన్సెక్ట్స్కి ఈ ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్ యూజ్ చేయాలి. ఓకే, ఫస్ట్ వన్ బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై, ఇది V1. ఎస్టర్డే ద బర్డ్ ఫ్లూ అవే, ఇది V2. ఓకే, థర్డ్ వన్ ద బర్డ్ హ్యాస్ ఫ్లోన్ అవే, ఇది V3. ఓకేనా, మనకు ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్ ఎప్పుడు యూజ్ చేయాలి? టు మూవ్ ఇన్ ద ఎయిర్. ఎయిర్లో మూవ్ అయ్యే వాటికి ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్ యూజ్ చేయాలి. బర్డ్స్, ప్లేన్స్, ఇన్సెక్ట్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్లో, ఫ్లోడ్, ఫ్లోడ్. దీని మీనింగ్ ఏంటిదంటే టు మూవ్ లైక్ ఏ లిక్విడ్. మీన్స్ లిక్విడ్ అంటే ఏంటి? వాటర్, రివర్, కరెంట్. వీటికి ఫ్లో, ఫ్లోడ్, ఫ్లోడ్ యూజ్ చేయాలి. ఓకేనా, రివర్ ఫ్లో టువర్డ్స్ ద సీ. ఓకేనా, ఇందులో V1 ఫ్లో అంటే V1. నెక్స్ట్ వన్ ద రివర్ ఫ్లోడ్ ఫాస్ట్ ఎస్టర్డే, ఇది V2. మెనీ టీయర్స్ హ్యావ్ ఫ్లోడ్ ఫ్రమ్ హర్ ఐస్, ఇది V3. ఓకేనా, ఫ్లో, ఫ్లోడ్, ఫ్లోడ్ దేని యూజ్ చేయాలి? టు మూవ్ లైక్ లిక్విడ్కి, వాటర్, రివర్, కరెంట్. ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్ దేనికి? టు మూవ్ ఇన్ ద ఎయిర్, బర్డ్స్, ప్లేన్స్, ఇన్సెక్ట్స్కి. ఓకేనా, థర్డ్ వన్ ఫైండ్, ఫౌండ్, ఫౌండ్. ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే టు డిస్కవర్ ట్రెజర్, లాస్ట్ ఆబ్జెక్ట్, పోయిన వాటికి సొల్యూషన్, దొరికిన వాటికి. ఓకేనా, ఫైండ్ మనకి ఏదన్నా కనబడితే దానికి, మనం పోయిన దాన్ని దొరికితే సొల్యూషన్కి, దానికి ఫైండ్, ఫౌండ్, ఫౌండ్ అంటారు. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ ఆఫెన్ ఫైండ్ కాయిన్స్ ఆన్ ద రోడ్. ఓకేనా, మనకు అప్పుడప్పుడు రోడ్డు మీద కాయిన్స్ కనబడతాయి కదా, దానికి ఫైండ్ అని యూజ్ చేశారు. నెక్స్ట్ ఎస్టర్డే ఐ ఫౌండ్ ఏ పెన్, ఇది V1. ఎస్టర్డే ఐ ఫౌండ్ పెన్. ఓకేనా, నాకు పెన్ను కనబడింది. నెక్స్ట్ హీ హ్యాస్ ఫౌండ్ హిస్ లాస్ట్ బ్యాగ్, పోయిన బ్యాగు కనబడింది. ఓకేనా, దొరికింది. ఇట్లా ఫైండ్, ఫౌండ్, ఫౌండ్కి ఏమో టు డిస్కవర్, పోయిన దానికి, సొల్యూషన్కి, దానికి ఇది యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఫౌండ్, ఫౌండెడ్, ఫౌండెడ్. ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే మీనింగ్ టు ఎస్టాబ్లిష్ ఆర్ స్టార్ట్ ఆర్గనైజేషన్కి ఫౌండ్, ఫౌండెడ్, ఫౌండెడ్ యూజ్ చేయాలి. ఓకేనా, రతన్ టాటా ఫౌండెడ్ టాటా గ్రూప్. ఓకేనా, జస్మితా టాటా హ్యాడ్ ఫౌండెడ్ టిస్కో. ఓకే, వీటికి. ఓకేనా, మనం ఏమేమి నేర్చుకున్నాం? ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్కేమో మూవ్ ఇన్ ద ఎయిర్కి, ఫ్లో, ఫ్లోడ్, ఫ్లోడ్కేమో వాటర్, రివర్, కరెంట్కి. ఫైండ్, ఫౌండ్, ఫౌండ్ ఏమో ఇట్లా పోయిన దానికి, సొల్యూషన్కి, మనకేమన్నా కనబడితే దానికి ఫైండ్, ఫౌండ్, ఫౌండ్. ఫౌండ్, ఫౌండెడ్, ఫౌండెడ్ ఏమో టు ఎస్టాబ్లిష్, స్టార్ట్ ఆర్గనైజేషన్కి ఇది యూజ్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ టు హ్యాంగ్, హ్యాంగ్డ్, హ్యాంగ్డ్, ఇది V1. హ్యాంగ్, హ్యాంగ్డ్, హ్యాంగ్డ్. ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే టు కిల్ బై హ్యాంగింగ్ పనిష్మెంట్. ఖైదీకి పనిష్మెంట్లు,
ఇట్లా ఊరి వేస్తారు అట్లా ఉంటుంది కదా, అప్పుడు ఇది హ్యాంగ్డ్ మనుషులకు. ఓకేనా, HANG నెక్స్ట్ హంగ్. ఇదేమో అదర్ థింగ్స్ ఏంటంటే ఫిక్స్ ఆన్ ద వాల్, ఫోటో, క్లాత్స్ ఇట్లా మనం హ్యాంగ్ చేస్తాం కదా, అప్పుడు ఇది హంగ్. ఓకేనా, ద ప్రిజనర్ వాజ్ హంగడ్ టిల్ డెత్. ఖైదీ చనిపోయే వరకు ఊరేసిండు. ఓకేనా, ఫోటో వాజ్ హంగ్ ఆన్ ద వాల్కి తగిలిచ్చాడు. ఓకేనా, అర్థమైన HANGED ఇదేమో ప్రిజనర్ ఖైదీకి యూజ్ చేసేది. ఓకేనా, అదర్స్ థింగ్స్ క్లాత్స్, వాల్కి ఫోటో, ఇంకేదైనా వాడితేమో హంగ్ యూజ్ చేయాలి. ఇంకా ఏదన్నా టు స్టార్ట్ ఆర్ టు ఎస్టాబ్లిష్ ఆర్గనైజేషన్కి ఫౌండెడ్. మనకి ఏదైనా కనబడితే పోయింది దానికి ఫౌండ్. ఇంకా బర్డ్స్, ప్లేన్స్, ఇన్సెక్ట్స్కి ఫ్లోన్. నెక్స్ట్ వాటర్, రివర్, కరెంట్కి ఫ్లోడ్. ఓకేనా, మనం కొన్ని సాల్వ్ చేద్దాం ఎగ్జాంపుల్స్. మనకి ఇట్లా ఇస్తాడు క్వశ్చన్, మనం ఇందులో ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయాలి. ద వాటర్ ఓవర్ ఫ్లోన్ ఫ్రమ్ ద బ్యాంక్స్. ఇక్కడ మనకు వాటర్ గురించి మాట్లాడుతున్నాడు. వాటర్కి మనం ఏం వాడాలి? వాటర్, కరెంట్, రివర్కి ఫ్లోడ్. కానీ ఇక్కడ మనకు ఫ్లోన్ ఇచ్చింది. ఈ ఫ్లోన్ దేనికి? బర్డ్స్కి, ఇన్సెక్ట్స్కి, ప్లేన్స్కి యూజ్ చేయాలి. కాబట్టి ఇది రాంగ్. మనకి ఏం రావాలి? ఓవర్ఫ్లోడ్ అని రావాలి. ఓకేనా, ఓవర్ఫ్లోడ్ అని రావాలి. నెక్స్ట్ ద సెక్రటరీ హ్యాస్ ఫౌండ్ దిస్ ఆర్గనైజేషన్. మనకు టు స్టార్ట్ లేకపోతే ఎస్టాబ్లిష్ ఆర్గనైజేషన్కి ఏం రావాలి? ఫౌండెడ్ అని రావాలి. ఇక్కడ హ్యాస్ తర్వాత ఏం రావాలి? మనకు V3 రావాలి కాబట్టి ఫౌండెడ్ అని రావాలి. ఓకేనా, నెక్స్ట్ ద ప్రిజనర్ వాస్ హంగ్ టిల్ డెత్. ఖైదీ, ప్రిజనర్ అంటే ఖైదీ. అప్పుడు మనుషులకు అన్నప్పుడు మనకి ఏం రావాలి? ఇది రావాలి, హ్యాంగ్డ్. సో ఇది ఈ హంగ్ దేనికి? మనకు వాల్స్కి, దానికి, దీనికి. సో వాల్స్ తర్వాత మనకి ఏం రావాలి? హ్యాంగ్డ్ అని రావాలి. ఓకేనా, నెక్స్ట్ ద పిక్చర్ వాజ్ హంగ్డ్ ఆన్ ద వాల్. పిక్చర్ మనకు ఫోటో, వాల్ మీదకి అయితే ఏం యూజ్ చేయాలి? మనకు ఇది యూజ్ చేయాలి. ఏది? హంగ్ HUNG. సో HUNG రైట్ మనకు. ఓకేనా, నెక్స్ట్ హీ ఫ్లైడ్ టు లండన్ ఎస్టర్డే. ఫ్లైడ్ అన్నాడు, ఫ్లైడ్ రైట్ అయినా మనకు ఎయిర్లో పోయే వాటికి ఏం యూజ్ చేయాలి? ఫ్లూ ఇక్కడ ఉంది. ఫ్లోన్. ఇక్కడ ఏం రావాలి? ఫ్లూ. ఓకేనా, V2. నెక్స్ట్ ఇంకా చూద్దాం. నెక్స్ట్ ద క్లాక్ వాజ్ హంగ్డ్ ఆన్ ద వాల్. క్లాక్ మనకు వాల్కి ఏమేమి యూజ్ చేయాలి? వాల్ అప్పుడు ఏం యూజ్ చేయాలి? హంగ్ HUNG. మనకి ఇక్కడ మనుషులకు వాడేది ఇచ్చిన హ్యాంగ్డ్. సో HUNG రైట్. ద ఆర్గనైజేషన్ వాజ్ ఫౌండ్ ఇన్ 1980. మనకు టు స్టార్ట్ లేకపోతే ఎస్టాబ్లిష్ ఆర్గనైజేషన్కి ఏం వాడాలి? ఫౌండెడ్. వాజ్ తర్వాత ఏం రావాలి? V3 రావాలి. ఏం రావాలి? ఫౌండెడ్ అని రావాలి. ఓకే, మనము ఇవి గుర్తుంచుకోవాలి. V1, V2, V3. ఓకేనా, ఇది గుర్తుంటుంది కదా. ఫ్లోడ్ దేనికి? కరెంట్, వాటర్, రివర్, లిక్విడ్ వాటికి ఫ్లోడ్. ఫైండ్ ఏమో డిస్కవర్. టు డిస్కవర్కి ఫౌండ్.
టు స్టార్ట్ లేకపోతే ఎస్టాబ్లిష్ ఆర్గనైజేషన్కి ఫౌండ్, ఫౌండెడ్, ఫౌండెడ్. ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్ దేనికి మనకు ఎయిర్లా, టు మూవ్ ఇన్ ఎయిర్లా ఏంటి ఇన్సెక్ట్స్, ప్లేన్స్, బర్డ్స్, వీటికి ఇది యూజ్ చేయాలి. ఓకేనా. ఇంకా నెక్స్ట్ మనకు ఏం నేర్చుకున్నాం, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. హ్యాంగ్, హ్యాంగ్డ్. హ్యాంగ్డ్ ఏమో టు కిల్ బై హ్యాంగింగ్, పనిష్మెంట్ ప్రిజనర్కి. ఓకే. నెక్స్ట్ హ్యాంగ్, హంగ్. హంగ్ ఏమో ఫిక్స్ ఆన్ వాల్, ఫోటో, క్లాస్, టు సస్పెండ్. అదర్ థింగ్స్కి హ్యాంగ్, హంగ్, హంగ్. ఓకేనా. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ కన్ఫ్యూజింగ్ వర్బ్స్. ఓకేనా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.